హాయ్ ఫ్రెండ్స్. నేను మీ అంజలిని. ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా మిక్సీలో నేను పల్లీలు, అలాగే కొన్ని మిరియాలు, అలాగే జీలకర్ర, అలాగే సాజీర, లవంగాయ చెక్క, యాలకులు వేసుకున్నాను. మిరియాలు కూడా కొంచెం వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని గ్రేవీది అయితే తయారు చేసుకున్నాను. ఇప్పుడైతే మనం కుక్కర్ పెట్టేసి అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత చిన్న టమోటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు కట్ చేసుకొని ఇవి బాగా వేగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది బాగా వేగుతున్న తర్వాత మనం కొంచెం ధనియాల పొడి వేసుకొని తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇది కుక్కర్లో ఈజీగా 2 మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా పట్టిన మనం గ్రేవీ అయితే పోసుకోవాలి. ఇవి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే ఇలా గ్రేవీ లాగా తయారవుతుంది. ఇది చపాతీలోకి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది.